షాలోమ్ అలీకీం. పరిస్థితులు నిరుత్సాహపరిచేవిగా ఉన్నవా? అధైర్యపడకు అని దైవం సెలవిస్తున్న మాట విందాం. సంకీర్తన 37లో దేవదేవుడు మాట్లాడినటువంటి మాటలు నిశ్చయంగా నీ మదిలో మనస్సులో అత్యంత ధైర్య సాహసాల్ని నూరిపోసేవిగా దేవుడు నీ కొరకు రాసినాడు. చెడ్డవారిని చూచి వ్యసనపడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలె వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములన్నీ నెరవేర్చును. దేవుడు మీ నిరుత్సాహాన్ని తీసివేసి తన మహదైశ్వర్య కృపలో సంపూర్ణమైనటువంటి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపునుగాక. గాడ్ బ్లెస్ యు.